హలో అండి, వెల్కమ్ బ్యాక్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో కంప్లీట్గా కిచెన్ వేర్ అనేది ఐటమ్స్ అనేది చూపించబోతున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను క్లాత్ ఐటమ్స్ అన్ని కాస్ట్యూమ్స్ అన్ని చూపించాను కాబట్టి సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి కొన్ని కిచెన్ ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేశాను. చాలా చాలా బాగున్నాయి. మీ అందరికీ కూడా, ప్రతి వర్కింగ్ ఉమెన్కి కూడా, ఇంట్లో ఉండే వాళ్ళకి ప్రతి ఉమెన్కి కూడా కిచెన్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమ్సే. సో అవి మనకు కొంచెం యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. చాలా చాలా బాగున్నాయి, మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఈజీగా షాప్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఏంటి, మీకు కావాల్సినవన్నీ కూడా అందులో డైరెక్ట్ లింక్ ద్వారా మీరు మీషోలోకి వెళ్ళిపోవచ్చు. అందులో మీకు కావాల్సినవి ఉంటాయి. సో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా ఇవ్వండి ఇక్కడే ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి చిన్న ప్యాకెట్. ఇందులో ఏమని అనుకుంటున్నారా? సో మనం రెగ్యులర్గా మన పూజ గదిలో యూజ్ చేస్తూ ఉంటాం కదా, అగరబత్తి స్టాండ్. సో అది యూజ్ చేయక్కర్లేకుండా చిన్నవి నేను ఆర్డర్ చేశాను అనమాట. జస్ట్ దేవుడి మందిరానికి మనం అంటించేయచ్చు అనమాట. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి, క్యూట్గా ఉన్నాయి. సో ఇవి జస్ట్ ఇలా మీకు ఐడియా ఉండే ఉంటుంది. దేవుడు మందిరానికి మనం అగరబత్తి వెలిగిస్తాం కదా, అవి సపరేట్గా ఒక స్టాండ్ అనేది పెట్టుకుంటాం. అలా కాకుండా దేవుడు మందిరానికి సైడ్ ఇలా మనకి అంటించుకోవడానికి ఇలా ఉంటుంది. సో ఇవి అంటించేస్తే చక్కగా ఇలా గుచ్చేయచ్చు అనమాట. సైడ్ ఉంటాయి అగరబత్తి పొగ అనేది, కింద పడిపోతాయనే భయం లేదు. జస్ట్ సైడ్కి అంటించేస్తే, నేను వీలైతే షార్ట్ వీడియో పెడతాను, మీకు ఐడియా వస్తుంది. సో నేను 3 కలర్స్ ఆర్డర్ చేశాను అనమాట. 3 వచ్చాయి. చాలా బాగున్నాయి, వెయిట్ కూడా లేవు. చక్కగా మనం అంటించేస్తే అవి ఎన్ని పుల్లలు పెట్టినా కానీ బరువు ఆగుతుంది అనమాట. ఇవి చాలా బాగున్నాయి. నేనైతే 3 ఆర్డర్ చేశాను, నాకు ఎక్కువ అవసరం లేదు. సో ఇంకా ఎక్కువ బల్క్లో కావాలనుకుంటే బల్క్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇవి ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇది ఏమొచ్చిందో చూద్దాము. ఈ బాక్స్లో ఓపెన్ చేయడం బాగా కష్టం కొంచెం, కానీ ప్రాపర్గా మనకి ఇలాగా బాక్స్లో ఇచ్చారు ఐటమ్స్. ఇవి ఏంటంటే స్క్రూ, మనకి చక్కగా వాష్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ స్టాండ్స్ పెడతాం కదా, సోప్స్ పెట్టుకోవడానికి, డిష్ వాషర్స్ లేదంటే సోప్స్ స్టాండ్ పెడతాం కదా, అవి స్క్రూ టైప్ అనమాట. ఇవి చక్కగా వాల్కి, టైల్స్కి, వాల్కి అయితే ఉండదు, టైల్స్కి అంటించేసుకోవచ్చు. వాల్కి ఉంటుంది. సో పెయింట్తో పాటు వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సో బెటర్ దెన్ ఏంటంటే టైల్స్కి అయితేనే మనకి చక్కగా బాత్రూంలో బాగా యూజ్ అవుతాయి. స్క్రూ టైప్ అనమాట. మనం ఇలా స్క్రూ తీసేసుకొని ఇలా హ్యాంగ్ చేసి మళ్ళీ టైట్ చేసేయచ్చు. నాకు ఇందులో 10 పీసెస్ వచ్చాయి. సో వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా ఎలా యూజ్ చేయాలనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను, మీకు ఈజీగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నమాట, అన్నీ ఇవే ఉన్నాయి. 10 పీసెస్ వచ్చాయి. ఈ బాక్స్లో మనకి ఇచ్చారనమాట. స్టీల్, కంప్లీట్ స్టీల్ అనమాట. ఇవి చక్కగా ఉన్నాయి. మనం వెనకాల స్టిక్కర్ ఉంటుంది, ఇది తీసేసుకొని మనకి టైల్స్కి అంటించేయచ్చు. గ్రిప్ కూడా గట్టిగానే ఉంటుంది. సో మనం సోప్ బాక్సులు కానీ ఏమన్నా పెట్టుకోవాలంటే కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో ఈ ముందే ఓపెన్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి క్లిప్స్ అన్నమాట. నేను ఎక్కువగా ఏంటంటే గ్రాసరీస్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ మనం సగం యూజ్ చేసి డబ్బాలో వేసేసిన తర్వాత సగం ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఏం చేస్తానంటే ఎక్కువ టిక్ క్లిప్స్ పెట్టేదాన్ని. సో ఇవి యూజ్ అవుతాయని బాగా ఇప్పుడు ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఇవైతే చక్కగా కంప్లీట్ 100% యూజ్ అవుతాయి అందరికీ కూడా. ఇవ్వండి,
క్లిప్స్ ఏంటంటే మనకి ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఒక ప్యాకెట్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి నేను ఈ ప్యాకెట్ రవ్వ ప్యాకెట్ యూజ్ చేశాను. ఇక్కడ సీల్ ఓపెన్ చేసే ఉంది. సో సగం యూజ్ చేశాను, సగము కొన్ని డబ్బాల్లో వేస్తాం, కొన్ని ప్యాకెట్స్తో ఉంచుతాము. సో మనకి ఇలాగ ఫోల్డ్ చేసేసి చక్కగా మనం ఇలా క్లిప్ పెట్టేసామంటే గ్రిప్ అలా ఉంటుంది అనమాట. ఇందులోకి ఏ చీమలు కానీ బొద్దింకలు కానీ అలా దూరకుండా ఉంటాయి అన్నమాట. చక్కగా మనం ఎన్ని ప్యాకెట్స్ ఉంటే అన్నీ ఇలాగ క్లిప్స్ ఫోల్డ్ చేస్తామంటే చక్కగా గ్రిప్ బాగుంటుంది అన్నమాట. ఇవి మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా క్లిప్లు పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్యాకెట్కి వచ్చేసి 10 ఎన్నో వచ్చినాయి. ఇందులో చిన్న పెద్ద మీద ఉన్నాయన్నమాట. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. ఎక్కువ ఈ 18 పీసెస్ వచ్చాయి మొత్తం నాకు. సో ఇంకా బల్క్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నాకు మహా సేల్లోనే తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో పట్టాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో, కొన్ని చిన్నవి ఉన్నాయి, చిన్నవి ఉంటాయి కదా, అంటే యాలకుల ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా చిన్నవి, చూసారా చిన్నవి. అది కూడా మన చిన్న ప్యాకెట్స్ కూడా చక్కగా ప్యాకెట్స్లో యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి, కొన్ని బాగా స్మాల్ ఐటమ్స్ వచ్చాయి అన్నమాట ప్యాకింగ్ ఇదన్నమాట. సో ఇలా యూజ్ చేసుకోవడం ఏంటంటే రిమైనింగ్ ఉన్నాయన్నీ కూడా మనకి చీమలు అవి పట్టకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్ యూజ్ చేసేవి ఏంటంటే వాషింగ్ మిషన్తో మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే డ్రమ్ము డస్ట్ పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, క్లీన్ చేయడానికి డస్ట్ వదలదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. యాక్చువల్గా తీసుకుని చాలా రోజులు అయింది కానీ ఓపెన్ చేయలేదు. ఇంతకుముందు మీకు చూపించినవన్నీ కూడా మీషోలో తీసుకున్నాను కూడా. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇవి ఏంటంటే చిన్న బిస్కెట్స్ లాగా ఉంటాయి, ప్యాకింగ్ కూడా చాలా ప్రాపర్గా ఇచ్చారు. మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసేసిన తర్వాత రెగ్యులర్గా మనం బట్టలు వేసినప్పుడు ఎలా ఆన్ చేస్తామో అలాగే ఆన్ చేసేసి ఇందులో ఉన్న బిస్కెట్ ఒకటి అందులో వేసేసి రన్నింగ్లో పెట్టేస్తే కాసేపు ఆపేసామంటే ఆ డస్ట్ అంతా కూడా, వాషింగ్ మిషన్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది అన్నమాట. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు, ఎక్కడా పాడవకుండా. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇవ్వండి, ఇందులో చాలా బిస్కెట్స్లా ఉంటాయన్నమాట, చిన్నవి, చూసారా లేదా. ఇవి ఏంటంటే మొత్తం డ్రమ్ముకున్న డస్ట్ సైడ్ మనకి డస్ట్ మొత్తం ఒక చోట చేరిపోతుంది కదా, పుషప్ చేస్తే వచ్చేస్తుంది. సో అందులో డస్ట్ కూడా లాగేస్తుంది అనమాట. మనం ఇదొకటి సోప్లా ఉంటుంది కదా, ఇదొకటి వేసేసి నార్మల్గా మనం బట్టలు వేసినప్పుడు ఎలా రన్ చేస్తామో అలాగే ఇది వేసేసిన తర్వాత డ్రమ్ము మనం ఆన్ చేస్తామంటే వాషింగ్ మిషన్ రెగ్యులర్గా మనం బట్టలు ఎలా ఆన్ చేస్తామో అలా ఆన్ చేసేసి ఒక 5 or 10 minutes ఉంచేసామంటే ఆ డస్ట్ మొత్తం వచ్చేసి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట. మనం డ్రైన్ అవుట్లో పెట్టేసామంటే మొత్తం డస్ట్తో పాటు వెళ్ళిపోతుంది అనమాట. ఇవి చాలా రోజులు వస్తాయి మనకి, చాలా ఉన్నాయి, ఒక 20-30 అలా ఉన్నాయన్నమాట. ఇవి మనకి చాలా రోజులు వస్తాయి అన్నమాట ఇవి. సో ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇది ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో కాబట్టి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. ఇవైతే నాకు చాలా యూజ్ అని అనిపిస్తుంది. సో నేను యూజ్ చేసిన తర్వాత కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎలా ఉందని చెప్పడానికి. సో వీటిలన్నిటి లింక్స్ కూడా మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. ఇది ఒకటైతే నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే నేను బాస్కెట్ ఆర్డర్ చేశాను కానీ సైజు అది పెద్దదిగా ఉంటుంది కదా, బాక్స్ చిన్నదిగా ఉంది ఏంటని చెప్పేసి డౌట్ వచ్చి ఓపెన్ చేశాను అనమాట. ఇది ఓపెన్ చేస్తాను. ఇదైతే మంచి ట్రెండింగ్లో ఉన్నది ఫ్రూట్ బాస్కెట్. చక్కగా మనం ఫ్రూట్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువగా బనానాస్ ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. యాపిల్స్ కానీ ఏంటంటే నుసుమలు వాలుతాయి కదా, అవి వాలకుండా ఉంటాయి. ఇది ఈ బాస్కెట్లో మనం ఫ్రూట్స్ పెట్టేసుకుని చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టామంటే చూసారా ఎంత బాగుందో.
ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ పడతాయి, బనానా, యాపిల్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం డైనింగ్ టేబుల్ మీద ఇది పెట్టామంటే చక్కగా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్ బాడీ ఇదేంటంటే ఐరన్ మీద ఐరన్ మెటీరియల్. సో దీనికి ఏంటంటే రెడ్ కలర్ పెయింట్ వేసారనమాట. ఇది మ్యాగ్నెటిక్, చక్కగా ఇలా అతుక్కుపోతుంది అనమాట ఇలా పెట్టగానే. చక్కగా ఉంది కదా. సో చాలా బాగుంటుంది. ఇది ఫ్రూట్స్ కనే కాదు, మనకి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండ్ పొటాటోస్, మనం మల్టీపర్పస్ ఎలాగైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇది. మీరు వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో కూడా షేపులు తేడా ఉంది. ఇది యాపిల్లా ఉంది కదా. సో మనకి యాపిల్లా కాకుండా బాస్కెట్లో కూడా వచ్చింది. అండ్ పొడుగ్గా మనకి ఏంటంటే ఇది రౌండ్ షేప్ ఉంది కదా, స్ట్రైట్గా ఒక డబ్బా షేప్లో కూడా వచ్చిందనమాట. రకరకాల షేప్లు ఉన్నాయి. నాకైతే ఇది నచ్చింది, ఇది ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా కిచెన్ ఐటమ్సే. మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇందులో మీకు ఏ ఐటెం బాగా యూజ్ అవుతుంది, ఏ ఐటెం బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.